జెహోవా షమ్మా మినిస్ట్రీస్ తరపున అందరికీ వందనాలు. సమస్త ఘనత మహిమ దేవుడికి చెల్లును గాక. ఈ వాక్యాల ద్వారా మీరందరూ ఆశీర్వదింపబడుతున్నారని నమ్ముచున్నాను. ఇప్పుడు మనం వాక్య ధ్యానం చేయబోయే ముందు చిన్న ప్రార్థన ద్వారా ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడైన దేవా, ప్రేమ స్వరూపి, నీ ఘనమైన నామమునకు వేలాది వందనాలు చెల్లించుకుంటున్నాం పరమ తండ్రి. అయా కృపామయుడా, కరుణామయుడా, ఒకసారి నీ దాసుడిని జ్ఞాపకం చేసుకో ప్రభా. అయా తండ్రి నైనా నీ బూరగా వాడుకొని ప్రభా, సేవకు వెళ్ళవలసినప్పుడు ఏమి తీసుకు వెళ్ళాలో ప్రభా తండ్రి నైనా మేము ఆజ్ఞలు నీ నుండి గైకొనుటకు అయా నీ కృపను అనుగ్రహించమని, నీ శక్తితో బలముతో ఆత్మ అభిషేకముతో ప్రభా నీ సేవకుడిని ప్రభా అభిషేకించమని నజరేయుడైన యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి అడిగి వేడుకొనుచున్న పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలు. ఈరోజు మన వాక్య భాగం సేవకు వెళ్ళేటప్పుడు దగ్గర ఉండవలసినవి. ఈ వాక్య భాగాన్ని ధ్యానించుకునే ముందు దేవుని గురించిన విషయాలను తెలుసుకుందాం. దేవుడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడని, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడని మన వాక్యాన్ని చదువుకుంటే మనకు అర్థమవుతుంది. దీని గురించి మనం ఎందుకు ధ్యానించుకోవాలంటే, ఇప్పటి కాలంలో సేవకుల్ని ఏ విధంగా దేవుడు నిలబెడుతున్నాడో అదే విధంగా ఆది కాలం నుండి లోకానికి రక్షణ కలిగించాలని ఆయన విమోచన ప్రణాళికలో భాగంగా అనేక మంది సేవకుల్ని ఆయన లేవనెత్తాడు. అనేక మంది సేవకుల్ని ఆయన తయారు చేశాడు. దేవుడు ఆ సేవకుల్లో తన కుమారుని కూడా ఉంచాడు. ఆయనకు కూడా ఒక సేవను అప్పగించి, ఆయనకు కూడా ఒక పనిని అప్పగించి ఇక్కడికి పంపించాడు. ఎందుకు? ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తిని కూడా ఆయన రక్షించాలనే ఆలోచన, ఆయనతో తండ్రితో సమాధానపరచాలనే ఆలోచనతో తన కుమారుడు మన మధ్యకి మనుష్య రూపంగా ఆయన వచ్చి ఉన్నాడు. సో ఈ విధంగా సేవకుల్ని మొదటి నుంచి నోవా దగ్గర నుంచి అనేక మంది నాయకుల్ని, అనేక మంది ప్రవక్తల్ని, న్యాయాధిపతుల్ని ఆయన ఎన్నుకున్నాడు. వారి యొక్క పరిస్థితి ఏ విధంగా ఉన్నప్పటికీ వారి యొక్క అర్హతల్ని ఎంచక వాళ్లలో ఉన్న ప్రతి లోటుపాట్లని సరిచేసి వాళ్ళని లేవనెత్తి వాళ్ళని అనేకమైన విషయాల్లో వాళ్ళని ఉత్తీర్ణులుగా అంటే బలపరిచి దేవుడు నాయకులుగా నిలబెట్టాడు. నిజానికి మనుషుల్లో అయితే ఏమీ లేదు, కానీ మనుషుల్ని ఎంచుకొని, అంటే ఆయన ఒక మనిషిలో ఏ విధమైన అర్హతని ఎంచలేదంటే దానికి అర్థం ఆయన కృప ద్వారానే మనిషిని ఎంచుకుంటున్నాడని మనం తెలుసుకోవాలి. మనం ఏదో చేయడం వలన మనం అనేకమైన కార్యాలు దేవుడి విషయంలో చేసి మంచి కార్యాలు చేయడం వలన అయితే ఆయన మెప్పించలేం, కానీ ఆయన కృపను బట్టే ఆయన మనల్ని ఎంచుకుంటాడు. అదేవిధంగా యాకోబును కూడా అదే విధంగా ఎంచుకున్నాడు. యాసావుని యాకోబు ఇద్దరు కడుపులో ఉన్నప్పుడు ఇద్దరు బయటకు వచ్చి మంచి కార్యాలు చేసి దేవుడి ఎదురుగా మెప్పు పొందలేదు. వాళ్ళిద్దరు ఇంకా కడుపులో ఉన్నప్పుడే వాళ్ళ ప్రవర్తన ఏంటో ఇంకా బయట పడకముందే దేవుడు యాకోబుని ఎంచుకున్నాడు. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది, ఆయన కేవలం ఆయన కృప ద్వారానే మనం ఎంపిక చేయబడతామని మనం గ్రహించాలి. అనేక మంది ప్రవక్తల్ని ఆయన లేవనెత్తాడు. అదేవిధంగా దేవుడు వీళ్ళందరికీ ఎవరైతే నాయకులు ఉన్నారో ఈ నాయకులందరికీ కూడా ఒక్కటే విషయం, వాళ్ళు ఇజ్రాయేలీలకి ఒకటే విషయాన్ని ప్రకటిస్తున్నారు. ఒక రాజు రాబోతున్నాడు, ఆ రాజు ఒక రాజ్యాన్ని నిర్మించబోతున్నాడు, ఆ రాజ్యంలో మనందరము సమాధానంతో ప్రశాంతంగా జీవిస్తామని వాళ్ళందరూ ప్రకటిస్తూ వచ్చారు. నిజమే, ఆ రాజు వస్తున్నాడు, ఆయన ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు, ఆయనే మెస్సయ్య, ఆయనే యేసుక్రీస్తు అని మనందరికీ తెలుసు. ఇజ్రాయేలీలకి దేవుడు ఒక ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. అనేకమైన నియమాలతో ఆయన ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఆయన ఉద్దేశం ఏంటంటే, దేవుడి యొక్క ఉద్దేశం ఆ ధర్మశాస్త్రాన్ని ఆత్మ సంబంధమైనదిగా తీసుకుని ఆత్మ మార్చబడాలని, అంటే ఆత్మలో మార్పు చెందాలని, సహోదరత్వం కలిగి ఉండాలనే అనేకమైన నియమాల్ని ఆయన ఇవ్వడం జరిగింది. కానీ ఇజ్రాయేలీల్లో ఉన్న అజ్ఞానం ద్వారా
వాళ్ళకి ఆ నియమాలను అయితే వెంబడించారు కానీ నియమాలను ఇచ్చిన దేవుడిని వెంబడించలేకపోయారు. దేవుడి యొక్క ఉద్దేశాన్ని తెలుసుకోలేకపోయారు. ఈ విధంగా ఆయన పంపించిన తన కుమారుడైన యేసుక్రీస్తుని ఆయన లోకరక్షుడని వాళ్ళు గ్రహించలేక ఆయన్ని చంపడం జరిగింది. ఆయన్ని చంపడానికి వాళ్ళందరూ సమ్మతించారు. ఇది దేవుడు తన కుమారుడిని ఎందుకు పంపించాడు? ఈ లోకాన్ని పాపాల నుంచి విడిపించాలని, తండ్రితో సమాధానపరచాలని, నీతిమంతులుగా తీర్చి నిత్య జీవంలోకి తీసుకువెళ్లాలని, నిత్యము ఆయనతో కలిసి జీవించాలని ఆయన ప్రణాళిక. దానికి విరుద్ధంగా ఇజ్రాయేలీలు ఆయన్ని గ్రహించలేక, ఆయన దేవుడని, ఆయనే రాజని, ఆయన నిర్మించింది రాజ్యమని వాళ్ళు గ్రహించలేక వాళ్ళు ఈ లోకానికి సంబంధించిన రాజ్యాన్ని గురించి ఆలోచిస్తున్నారే గాని ఈ దేవుని యొక్క ఉద్దేశంలో ఉన్న రాజ్యాన్ని గురించి వాళ్ళు ఆలోచించలేకపోయారు. ఆ విధంగా దేవుడు పంపించిన ఆ మహానాయకుడిని వాళ్ళు చంపేశారు. కానీ ఆ నాయకుడు వచ్చాడు, ఆ రాజు వచ్చాడు, యేసయ్య వచ్చి ఆయన రాజ్యాన్ని స్థాపించాడు. అది యేసయ్యని ఎవరైతే గ్రహించగలుగుతారో వాళ్ళు మాత్రమే ఆ రాజ్యంలోని ప్రవేశించగలుగుతారు. ఎందుకంటే అది లోక సంబంధమైనది కాదు, అది ఆత్మ సంబంధమైన రాజ్యం. సో ఇంతకు ముందు ఏ విధంగా అయితే అనేక మంది నాయకుల్ని నిలబెట్టి ఒక రాజు గురించి ఆయన ప్రకటింపజేశాడో ఆ రాజు వచ్చాడు. ఇజ్రాయేలీలు అయితే తెలుసుకోలేకపోయారు గాని ఆ రాజు గురించి ఆయన వచ్చిన తర్వాత అనేక మందిని లేవనెత్తాడు, అనేక మందిని ఆయన శిష్యులుగా మార్చుకున్నాడు, అనేక మందిని లేవనెత్తి సర్వలోకానికి ఈ శుభవార్త వెళ్ళాలని. ఏ శుభవార్త? లోకరక్షకుడు వచ్చి ఆయన మనందరి నిమిత్తము చనిపోయి తండ్రితో మనందరినీ సమాధానపరుస్తాడు, ఆయన రక్తం వలన మన పాపాలన్నీ పరిహరింపబడతాయి అనే ఆ సువార్తని వాళ్ళందరికీ తెలియజేశాడు. ఆయన 12 మంది శిష్యులు లేవనెత్తాడు. ఆ శిష్యుల ద్వారా ఇంకా అనేక మంది, ఇంకా ఆయన బోధల ద్వారా ఇంకా అనేక మంది లేవనెత్తబడ్డారు. వీళ్ళందరూ దేవుని సేవ చేశారు. ఈ విధంగా ఆయన ఆది నుంచి అనేక మంది నాయకుల్ని ఆయన ట్రైన్ చేశాడు. ఈజ్ ఎ మేకర్ ఆఫ్ లీడర్స్. అనేక మంది నాయకుల్ని తయారు చేసిన ఆ గొప్ప నాయకుడిని మనం వెంబడిస్తున్నాం కాబట్టి ఆయనకి నాయకులు ఏ విధంగా ఉండాలో, సేవకులు ఏ విధంగా ఉండాలో ఆయనకి అన్ని తెలుసు. ఆయన మహాజ్ఞాని. ఆయన ఏది చెబితే అది మనం చెయ్యగలగాలి. అప్పుడే మనం యథార్థమైన నాయకులుగా ఆయన ఎదురుగా నిలబడగలుగుతాం. సో దేవుడు ఏమేమైతే ఒక సేవకుడిగా ఉండడానికి, ఒక నాయకుడిగా ఉండడానికి ఏమేమైతే ఆయన నిర్ణయించాడో నియమాల్ని, ఆ ఆజ్ఞలకు విధేయత చూపిస్తే మనం యథార్థమైన సేవకులుగా, నిజమైన సేవకులుగా, ఆయనకి ఇష్టానుసారంగా ఉండే సేవకులుగా మనం మార్చబడతాం. సేవకు వెళ్ళేటప్పుడు మన దగ్గర ఉండవలసిన కొన్ని విషయాల్ని మన గురించి మనం తెలుసుకుందాం. సేవకు వెళ్ళేటప్పుడు దగ్గర ఉండవలసిన విషయాల్లో మొదటిది మిషన్ అంటే ఒక ప్రత్యేకమైన పని కోసం ఏర్పాటు చేయబడ్డాం. ఓకే, ఒక ప్రత్యేకమైన పని కోసం ఏర్పాటు చేయబడ్డాము అనే స్పృహ మనం కలిగి ఉండాలి. మనం వెంబడించవలసిన యేసుక్రీస్తు కూడా ఒక ప్రత్యేకమైన పని మీద ఆయన ఈ భూలోకానికి వచ్చారు. మనుష్య రీతిగా అంతగా దైవత్వం అనే గొప్ప భాగ్యాన్ని కూడా ఆయన ఎంచుకొనక ఆ భాగ్యాన్ని విడిచి ఆయన కేవలం మనుష్య రీతిగా భూలోకానికి ఒక మనుష్య రీతిగా ఆయన వచ్చాడు. ఆయన వచ్చిన పని ఏంటి? ఆయన మనందరినీ, సమస్తమైన లోకంలో ఉన్న పాపాన్నంతటినీ తీసివేయడానికి, విమోచన కలిగించడానికి, మన పాపాల నుంచి విమోచన కలిగించి తండ్రితో సమాధానపరచడానికి ఆయన మనుష్య రీతిగా భూమి మీదకి వచ్చాడు. అంటే ఇక్కడ ఆయనకు కూడా ఒక పని ఉంది. ఆయనకి ఇవ్వబడిన ఆ పనిలో, అంటే తండ్రి చిత్తాన్ని తెలుసుకుని ఆ తండ్రి చిత్తాన్ని గుర్తించి ఆయన దానికి ఒక కమిట్మెంట్ ఇచ్చి ఆయన తన ప్రాణాన్ని కూడా త్యాగం చేయడానికి సిద్ధపడి, ఆ ఇచ్చిన పని కోసం తన ప్రాణాన్ని కూడా త్యాగం చేయడానికి సిద్ధపడిన మహా గొప్ప నాయకుడు ఆయన. అటువంటి నాయకుడు ఏ విధంగా అయితే ఉన్నాడో మనం కూడా
ఆయన ఇచ్చిన పని కోసం అంత కమిట్మెంట్ మనకు ఉండాలి. సో యేసుక్రీస్తుల వరకు ఒక ప్రత్యేకమైన పని ఉంది. ఆయన దాన్ని నెరవేర్చాడు. ఆయన తిరిగి ఆయన మహిమలోకి చేర్చబడ్డాడు. కానీ ఆయన వెళుతూ మనకి పని అప్పగించాడు. ఆ పని ఏంటి? ఆ పని తెలుసుకుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనం నుంచి చదువుకుందాం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్లి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపిస్తున్నో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. మనకి పని అప్పగిస్తూ ఆయన ఎలా అంటున్నాడు? సమస్త జనులను శిష్యులనుగా చేయడి. ఆయన ఏ విధంగా అయితే ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఒక జీవితాన్ని యథార్థంగా జీవించి తన తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తూ అనేక మందిని ఆయన ఏ విధంగా శిష్యులనుగా చేశాడో, అదే విధంగా ఇప్పుడు ఆయన తిరిగి వెళ్ళిపోతూ నియమింపబడిన శిష్యులతో ఇలా అంటున్నాడు, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారు యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలో వారికి బాప్తిస్మమిచ్చుచు, నేను మీకు ఏ విధంగా సంగతులను బోధించుతునో వాటన్నిటినీ గైకొనలను వారికి బోధించుడి. ఆయన ఏ విధంగా చేశాడో, ఏ విధంగా అనేక మందిని ఆయన సేవకులుగా నియమించారో, మీరు కూడా వెళ్ళి అనేక మంది శిష్యులనుగా మార్చుడి. నేను ఏదైతే మీకు ఆ విషయాలను బోధించానో అదే విధంగా మీరును వాళ్ళందరికీ బోధించాలి అని మనకు ఒక పని అప్పగించి ఆయన వెళ్ళాడు. సో మనం కూడా యేసయ్య ఏ విధంగా అయితే ఒక పనిని ఒక కమిట్మెంట్ తో చేశాడో, మనం కూడా ఇది ప్రత్యేకమైన పని, ఇది దేవుని యొక్క పని, ఇది దేవుని పని అని మనం గుర్తెరిగి భయభక్తులతో దాన్ని ఆచరించాలి, దాన్ని చేయాలి. ఇప్పుడు మనం సేవకులని చెప్పుకుని పరిశుద్ధులమని చెప్పుకుని జీవించడం కాదు, కానీ ఆయన ఏదైతే పని ఇచ్చాడో ఆ పనిని యథార్థంగా కంప్లీట్ చేయాలి అనే ఆ స్పృహ మనకు ఉండాలి. ఆ ప్రత్యేకమైన పని కోసం మనం ఏర్పరచబడ్డామని ఆ స్పృహ మనకి నిత్యము ఉండాలి. ఎప్పుడైతే అది నిత్యము మనకు ఉంటుందో ఆ పనిలో మనం యథార్థంగా ఉండగలుగుతాం. ఆయన మనని ఈ పనిలోకి పంపిస్తూ ఆయన మనల్ని ఒంటరిగా వదిలేదు, కానీ ఆయన ఒక ఆదరణకర్తను మనకి ఇచ్చాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనంలో, 15వ అధ్యాయం 26వ వచనంలో ఆయన ఆత్మ గురించిన వివరాలు చెప్తూ, ఈ ఆత్మ ఏం చేస్తుందంట, ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఏం చేస్తాడంట, ఏదైతే దేవుడు మనకి బోధించాడో వాటిని గుర్తు చేస్తాడంట. ఆయన సత్యస్వరూపి అయిన ఆత్మ కాబట్టి ఆయన ఏం చేస్తాడంట, ఆయన మనకి ఏదైతే విషయాలను బోధించాడో ఆ విషయాలనే మనకి చెబుతూ ఆయన గూర్చిన సాక్ష్యం ఇస్తూ మనం కూడా సాక్షులుగా ఉండడానికి ఆయన ప్రేరేపిస్తాడు. సో మనం సేవకు వెళ్ళేటప్పుడు ఆయన సహాయాన్ని కూడా మనకు ఆయన అందించాడు. ఇప్పుడు మనం చేయవలసింది ఏంటి? ఆయన బోధలకి ఏదైతే ఆయన బోధించాడో, ఏదైతే ఆయన నియమాలు మనకి ఇచ్చాడో, సేవ ఏ విధంగా అయితే చేయాలో ఆయన చెప్పాడో వాటన్నిటికీ విధేయత చూపించి మనము ఒక ప్రత్యేకమైన ఒక అద్భుతమైన పని కోసము నిర్ణయించబడ్డామని గుర్తెరిగి నిత్యము ఆయన పనిలో యథార్థంగా ఉండాలి. ఆ స్పృహ మన హృదయాల్లో నిత్యము ఉండాలి. ఇది మొదటిది. సేవకుడు సేవకు వెళ్ళేటప్పుడు దగ్గర ఉండవలసిన విషయాల్లో రెండవది సరిహద్దులు, బౌండరీస్. దేవుడు సృష్టిని చేసేటప్పుడు ఆయన భూమిని, నీటిని, ఆకాశాన్ని, అనేకమైన వాటిని ఆయన సృష్టించడం జరిగింది. ఆయన సముద్ర జలాలని సృష్టిస్తూ అవి భూమి మీద పొంగి పొరలకుండినట్లు వాటికి పొలిమేరలని ఆయన స్థిరపరిచాడు. అవి దేవుడి మాట విధేయత చూపిస్తున్నాయి. అవన్నీ కూడా దేవుని మాటకు విధేయత చూపిస్తున్నాయి. భూమి మీద సముద్రం పొంగి పారలటం లేదు, ఆకాశం వచ్చి భూమి మీద పడట్లేదు, వాటి ఇష్టం వచ్చినట్టు అవి ప్రవర్తించట్లేదు. ఇవన్నిటికీ ఆయన కొన్ని పొలిమేరలు నియమించాడు, సరిహద్దులు నియమించాడు. వాటి ప్రకారం అవి జీవిస్తున్నాయి. సామెతల్లో 8:29లో ఈ విధంగా చెప్పబడింది, జలములు తమ సరిహద్దులు మేరకున్నట్లు ఆయన సముద్రమునకు పొలిమేరను ఏర్పరచుడంట. ఈ సముద్ర జలాలను
వాటి పొలిమేరలను మేరకుండునట్లు, అంటే ఆయన పెట్టిన క్రమాన్ని దాటకుండా, అంటే అక్రమంగా ప్రవర్తించకుండా అవన్నీ వాటి పొలిమేరలోనే ఉంటున్నాయంట. ఆయన సృష్టి చేసినప్పుడు ఇవన్నిటికీ ఏ విధంగా అయితే సరిహద్దులను ఆయన నియమించాడో అదే విధంగా మనిషిని కూడా సృజించిన తర్వాత ఆయన సరిహద్దులు నియమించాడు. ధర్మశాస్త్రం అనే ఆయన నియమాల ద్వారా మనిషికి సరిహద్దులు నియమించాడు. హోషేయా 5:10 అధ్యాయంలో ఈ విధంగా చెప్పబడుతుంది, సరిహద్దు రాళ్లు కదుపువారి మీద ఆయన ఉగ్రత కుమ్మరించబడుతుందంట. ఎవరైతే ఈ సరిహద్దు రాళ్లను కదుపుతారో వాళ్ళ మీద ఆయన ఉగ్రత కుమ్మరించబడుతుందంట. సో ఆయన నియమించిన నియమాలని ఉల్లంఘించడం లేదా ఆయన నియమించిన నియమాల్ని అతిక్రమించడం, అక్రమంగా మనం నడవడం అనేది ఆయన సరిహద్దుల్ని మీరడం. సో ఇప్పుడు సేవకుడిగా నీవు నీ సంఘాన్ని ఏ విధంగా నీ సంఘానికి నువ్వు సరిహద్దు గీయాలి? ఆయన చెప్పిన నియమాల్లోనే నువ్వు నీ సంఘాన్ని నువ్వు నిర్మించుకోవాలి. అప్పుడే అది దేవుడికి ఇష్టానుసారమైన సంఘంగా ఉంటది. యోబు గ్రంథము 24 అధ్యాయము 2వ వచనంలో ఈ విధంగా ఉంది, సరిహద్దు రాళ్లు తీసి అక్రమం చేసి మందల్ని ఆక్రమించుకొని వాటిని మేపుదురు అని ఉంది. చాలా మంది సేవకులు ఏం చేస్తారంటే దేవుడిచ్చిన ఆ సరిహద్దుల్లోంచి బయటకు వచ్చి వాళ్ళ సంఘస్థులకి విపరీతమైనవన్నీ నేర్పిస్తూ ఉంటారు. అంటే దేవుడు చెప్పని బోధించకూడదు. దేవుడు ఏదైతే సరిహద్దులు నియమించాడో ఆ సరిహద్దుల్లో మాత్రమే బోధించాలి. మనం ఆయన కన్నా తెలివైన వాళ్ళం ఏం కాదు కదా. ఆయన ఆది నుంచి అనేక మందిని సృష్టించిన వాడు, ఈ సృష్టిని సృష్టించిన వాడు. ఆయన నియమించిన నియమాలకి మనం విధేయత చూపించాలి. ఎందుకంటే ఆయన జ్ఞాని. మన జ్ఞానం ఏమాత్రం? మనం కేవలం ఆయన సృష్టికర్త. అది మనం గ్రహించి మనం సంఘాన్ని కట్టుకునేటప్పుడు దేవుడి వాక్యానికి విరుద్ధంగా కాక దేవుడి వాక్యం లోపల, అంటే ఆయన గీసిన సరిహద్దు లోపలే మన సంఘాన్ని నిర్మించుకోవాలి. సేవకులందరూ ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం. ఆయన ఆది కాలంలో కూడా దేవుడు ఎప్పుడూ ఆత్మను మార్చడానికే ప్రయత్నించాడు, కానీ మనుషులు నియమాలను వెంబడించారు. వాళ్ళ క్రియల రూపంలోనే వాళ్ళు చేయడానికి ప్రయత్నించారు, కానీ ఆత్మలో వాళ్ళు మార్చుకోవడానికి వాళ్ళు ప్రయత్నించలేదు. కానీ దేవుడు ఇప్పుడు ఆత్మను గురించిన విషయాలను చెప్తూ ఆయన యోహాను సువార్త 13వ అధ్యాయం 34వ వచనంలో ఈ విధంగా అంటున్నాడు, మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలను. ఆయన ఇచ్చిన ఆజ్ఞ ఏంటి? నేను మిమ్మల్ని ఏ విధంగా అయితే ప్రేమించానో ఆయన ఏ విధంగా ప్రేమించాడు? ప్రాణం పెట్టేంతగా ప్రేమించాడు. మీరు కూడా మీ తోటి వారిని అట్టి రీతిగానే ప్రేమించాలని ఆయన చెప్తున్నాడు. అంటే దేవుడిచ్చిన ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క స్థాయిని ఆయన చాలా ఎక్కువగా పెంచాడు. నిజానికి దేవుని యొక్క ఉద్దేశం అది. ఇంతకుముందు ఆజ్ఞలు ఏంటి? మనకి నరహత్య చేయకూడదు అని. కానీ ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు? యేసయ్య ఏం చెప్తున్నాడు? నీ తోటి సహోదరుని నువ్వు ద్వేషిస్తే, ఈ తోటి సహోదరుని నువ్వు ద్వేషిస్తే నువ్వు నరహత్య చేసినట్టే అని చెప్తున్నాడు. వ్యభిచరించకూడదని ఉంది. యేసయ్య ఏం చెప్తున్నారు? ఒక స్త్రీని నువ్వు మోహపు చూపుతో చూస్తే నువ్వు వ్యభిచారం చేసినట్టే అని. అంటే దాని స్థాయిని ఆయన మనకి, యేసయ్య వాటి యొక్క స్థాయిని ఏంటో మనకి తెలియజేస్తున్నాడు. సో యేసయ్యను వెంబడించవలసిన మనము ఆయన ఇచ్చిన ఆజ్ఞల్లోనే మనం మన సంఘాలను కట్టుకోవాలి. మనం వాళ్ళకి ఏ విధంగా బోధించాలంటే ఆయన మనకి ఏ విధంగా బోధించారో అదే విధంగా మనం వాళ్ళని కట్టాలి. ఆ సరిహద్దుల్లోనే వాళ్ళని పెంచాలి. ఆ సరిహద్దుల్లోనే వాళ్ళని మేపాలి. ఇది సేవకు వెళ్ళేటప్పుడు దగ్గర ఉండవలసిన విషయాల్లో రెండవది సరిహద్దులు.
సేవకు వెళ్ళేటప్పుడు దగ్గరుండవలసిన విషయాల్లో మూడవది పేరు ప్రఖ్యాతుల గురించిన అవగాహన. ధర్మశాస్త్రంలో యోసేపు యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే యోసేపు అన్నదమ్ముల ద్వారా హింసింపబడ్డాడు, చెరసాల్లో వేయబడ్డాడు, యజమానురాలి యొక్క భార్య ద్వారా హింసింపబడ్డాడు. కానీ దేవుడి మీద ఆధారపడి ఉన్నాడు. దేవుడే సమస్తమని అనుకుని దేవుడి మీద ఆధారపడుతూ ఆయన ప్రతి అడుగు వేశాడు. ఆయన ఎక్కడ నిలబడ్డాడో, చెరసాలలో ఉన్న బానిస బతికేంటి, రాజు తర్వాత రాజు అంతటి వాడిగా ఆయన నియమించబడ్డాడు. ఎప్పుడైతే దేవుణ్ణి వెంబడించాడో అతన్ని పేరు ప్రఖ్యాతలు వెంబడించాయి. అది మనం గ్రహించాలి. అదేవిధంగా యెహోషువ గురించి మనం ధ్యానం చేసినట్లయితే యెహోషువ 6వ అధ్యాయము 27వ వచనంలో ఈ విధంగా ఉంది. యెహోవా యెహోషువకి తోడై ఉండెను, కనుక అతని కీర్తి దేశమందంతటను వ్యాపించెను. ఎప్పుడైతే యెహోషువ దేవుడి మీద ఆధారపడి, మోషే ఏ విధంగా అయితే దేవుడి మీద ఆధారపడ్డాడో ఆ ఇజ్రాయేల్ ప్రజలందరిపైన నాయకత్వం వహించడానికి, అదేవిధంగా యెహోషువ కూడా వాళ్ళందరినీ నడిపించడానికి దేవుడి మీద ఆధారపడ్డాడు. సో దేవుడు యెహోషువకి తోడై ఉన్నాడు, అతని కీర్తి దేశమంతటను వ్యాపించిందంట. ఇక్కడ కూడా ఇలా అనేక మంది సేవకుల విషయంలో, నాయకుల విషయంలోనూ ఎవరైతే దేవుని మీద ఆధారపడి ఉన్నారో, ఎవరైతే దేవుణ్ణి వెంబడించారో, ఆయన ఆజ్ఞలు పట్టుకొని ఉన్నారో వాళ్ళ జీవితాలు ఎంతగానో మార్చబడ్డాయి. వాళ్ళకి పేరు ప్రఖ్యాతులు ఎంతగానో లభించాయి. కానీ ఇప్పుడు మనం సేవకులుగా ఉండి మనము దేవుడి మీద ఆధారపడుతున్నామా, లేకపోతే పేరు ప్రఖ్యాతుల్ని వెంబడిస్తున్నామా? మనం కేవలము పాపులము. ఆ పాపంలో ఉన్న స్థితిలో మన మీద నీతి ఆరోపించబడి అంటే మనం చేసిన క్రియల వలన కాదు, కేవలం యేసుక్రీస్తు వారి యొక్క కృప వలన, దేవుని కృప వలన మన మీద ఉన్న పాపం కొట్టివేయబడి మనం నీతిమంతులుగా మార్చబడ్డాము. మనలో ఏ మంచి లేదు. అటువంటి మనకి ఏ అతిశయ కారణం లేదు. అటువంటి మనం దేన్ని వెంబడించాలి? మనని నిలబెట్టిన నాయకుడిని వెంబడించాలి, యేసుక్రీస్తు వారిని వెంబడించాలి. మనం వీటిని వదిలేసి మనము పేరు ప్రఖ్యాతులు వెనుక వెంబడిస్తే వెలుగు సంబంధులం కాదు, మనం లోక సంబంధులమే. మనం వెలుగు సంబంధులం కాదు. మనం వెంబడించవలసిందే మన నాయకుడిని. ఎవరైతే మనల్ని మన పాపాల నుంచి విడిపించాడో, ఎవరైతే మనల్ని పరిశుభ్రపరిచి మనని సేవకులుగా నియమించాడో ఆయన్ని వెంబడించాలి. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా పేరు ప్రఖ్యాతులను ఆయన వెంబడించలేదు, కానీ తండ్రి ఇచ్చిన చిత్తాన్ని వెంబడించాడు. తండ్రి ఇచ్చిన చిత్తాన్ని వెంబడించినప్పుడు ఆయన పేరు అక్కడ చుట్టుపక్కల ఉన్న దేశాల్లో మారుమ్రోగిపోయింది. సో మన అతిశయకరణం దేని మీద? మన అతిశయం దేని మీద? మనకు వచ్చిన పేరు ప్రఖ్యాతుల మీద. మన చూపు ఎటువైపు? పేరు ప్రఖ్యాతుల వైపా? కాదు. ఎప్పుడైతే మనం దేవుడి వైపు చూస్తామో సమస్తమును మనం వెంబడిస్తాయని వాక్యమే చెప్తుంది. మొదట మీ దేవుని యొక్క రాజ్యాన్ని వెతకండి, సమస్తమును మీ వెనక వస్తాయని వాక్యం చెప్తుంది కదా. సో మనం వెంబడించవలసింది పేరు ప్రఖ్యాతులను కాదు, కానీ దేవుణ్ణి. దేవుణ్ణి ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో, ఆయనలో ఎప్పుడైతే మనం నిలిచి ఉంటామో, అప్పుడు సమస్తమును మనం వెంబడిస్తాయి. ఒకవేళ దేవుణ్ణి వదిలేసి మనం పేరు ప్రఖ్యాతుల వెనకాల, ధనం వెనకాల పరిగెడితే మనం లోక సంబంధులమే. 1 యోహాను 2:16 శరీరాశ, నేత్రాశ, జీవపుడమ్ము ఇవి తండ్రి వలన పుట్టినవి కావు, లోక సంబంధమైనవే అని వాక్యంలో చదువుకుంటున్నాం. మనం వెంబడించవలసింది యేసుక్రీస్తు వారిని తప్ప లోకాన్ని కాదు. లోకంలో వచ్చే పేరు ప్రఖ్యాతలు కాదు, లోకంలో వచ్చే సుఖభోగాలు కాదు, లోకంలో వచ్చే డబ్బు కాదు. మనం దేవుణ్ణి వెంబడిద్దాం. దేవుడు ఏదైతే మనకి మంచిదో అది ఆయన ఇవ్వగల సమర్థుడు. సో సేవకు వెళ్ళేటప్పుడు తన దగ్గర ఉండవలసినది పేరు ప్రఖ్యాతలను గురించిన జాగ్రత్త.
దాని నిమిత్తమైన ఒక ఆలోచన, అది దేని వలన వస్తుందో, అది దేని సంబంధమైనదో మనం గుర్తించగలిగి ఉండాలి. సేవకుడు సేవకు వెళ్ళేటప్పుడు తన దగ్గర ఉండవలసిన విషయాల్లో జాగ్రత్త పడవలసిన విషయం కక్ష సాధింపు చర్యలు. 4వది కక్ష సాధింపు చర్యలు. అనేకమైన సంఘాల్లో సేవకులు ఇప్పుడు ఏ విధంగా ఉన్నారంటే, తన తోటి విశ్వాసుల విషయంలో అసహనం కలిగి తోటి విశ్వాసుల్ని వాక్య రూపంలో వాళ్ళు నిందించడం, వాక్య రూపంలో వాళ్ళని బెదిరించడం, వాక్య రూపంలో వాళ్ళు రకరకాలుగా వాళ్ళు హింసిస్తున్నారు. చాలా మంది సేవకులు ఇదే పనిలో ఉన్నారు. ఒకవేళ విశ్వాసి మీద తనకి ఏదైనా కోపం ఉంటే, విశ్వాసి తను చెప్పిన పని చెయ్యకపోతే వాళ్ళు ఏ విధంగా సేవ చేస్తున్నారంటే, దేవుడి మాటలను ఉపయోగించి వాళ్ళ మీద పగ తీర్చుకుంటున్నారు, వాళ్ళ మీద కక్ష సాధిస్తున్నారు. ఆ విధంగా చాలా మంది సేవకులు ఉంటున్నారు. దేవుడు ఏమంటున్నాడంటే, ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాడు. కక్ష సాధింపు చర్యలు అనేవి మనకి తగినవి కావు, అవి దేవుడు నిర్ణయించినవి కావు. సో దేవుడు ఏమని చెప్తున్నాడంటే ఏ విధంగా ఉండాలంట? 2వ తిమోతి 4:2 ఈ విధంగా అంటున్నాడు, వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఉపదేశించుము, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. దేవుడు ఏ విధంగా చెప్తున్నాడు? మనం వాక్యం చెప్పేటప్పుడు అంట సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఉండాలంట, కక్ష సాధించుకోకూడదు. పౌలు వారు కూడా అనేక మంది చర్చెస్కి, అనేక మంది సంఘాలకి ఆయన చాలా ఉత్తరాలు రాస్తూ ఆయన వాళ్ళలో ఉన్న విషయాల్ని వాళ్ళలో ఉన్న చాలా ఇష్యూస్ ని, వాళ్ళలో ఉన్న ప్రాబ్లమ్స్ ని, దేవుడిని అర్థం చేసుకోవడంలో వాళ్ళకు వచ్చిన ప్రాబ్లంని, దేవుడి మీద అవగాహన లేనితనాన్ని, ఇవన్నిటిని ఆయన అడ్రస్ చేస్తూ ఆయన ఏం రాశాడంటే, వాళ్ళు కట్టబడాలి, వాళ్ళు తిరిగి కట్టబడాలి, దేవునిలో స్థిరపడాలి, దేవుని యందు వాళ్ళు ఆనందించాలి అని ఆయన వాళ్ళకున్న ఇష్యూస్ అన్ని ఆయన ఏ విధంగా ఆ ఇష్యూస్ నుంచి బయటపడాలని తెలియజేస్తూ వచ్చాడే గాని, ఒకవేళ ఆయనకి వ్యతిరేకంగా ఉన్న విషయాల్లోనూ ఆయనకి ఇబ్బంది కలిగించే విషయాల్లోనూ ఎప్పుడూ కక్ష సాధించలేదు. ఆయన ఏ విధంగా చెప్పాడు? వాళ్ళు తిరిగి కట్టబడాలి, దేవునిలో వాళ్ళు బలపరచబడాలి అన్నట్టుగా చెప్పాడు గాని ఎప్పుడు కూడా కక్ష సాధించలేదు. ఇప్పుడు అనేకమైన సంఘాల్లో చాలా మంది సేవకులు ఏం చేస్తున్నారంటే, వాళ్ళ సేవకుల మీద కక్ష సాధిస్తున్నారు. ఒక కేవలము విశ్వాసుల విషయంలో ఇది కాదు, తోటి సేవకుల విషయంలో కూడా కక్ష సాధిస్తున్నారు. దేవుని సంఘం అనేది ఒకటే, అది యూనివర్సల్ చర్చ్, సార్వత్రిక సంఘం. మనం అందరం పిలువబడినప్పుడు ఏదో సంఘాల పేర్లు పెట్టిన ఆయన పిలవడు. ఆయన సార్వత్రిక సంఘంగా మనల్ని లేవనెత్తుతాడు. మనం దేవునిలో మనం ఏ విధంగా కట్టపడుతున్నామో అది మనం చూసుకోవాలి. సేవకు వెళ్ళేటప్పుడు దగ్గర ఉండవలసిన విషయాల్లో జాగ్రత్తగా ఉండవలసిన విషయం 4వది కక్ష సాధింపు చర్యలు. 5వదిగా యథార్థత. దేవుడు యథార్థత గురించి మాట్లాడుతూ వేషధారులైన పరిసయ్యులు, శాస్త్రుల గురించి మత్తయి సువార్త 23:23 ఆయన ఈ విధంగా సెలవిస్తున్నాడు, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి, వాటిని మానక వీటిని చేయవలసి ఉన్నది. దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఎవరైతే సేవకులుగా ఉన్నారో వాళ్ళు మీరు బోధిస్తున్నారు సరే, ఆ బోధించేది మీ జీవితంలో అది జరుగుతుందా? మీరు కూడా దాన్ని పాటిస్తున్నారా? మీరు కూడా ఆ విషయాల్ని అనుకరిస్తున్నారా? దేవుడు చెప్పిన నియమాలని మీరు కలిగి ఉన్నారా? మీరు వాటిని కలిగి ఉండకుండా మీ విశ్వాసులకి మీరు బోధిస్తున్నారు, మీరు యథార్థతను కోల్పోయారు అని వేషధారులైన పరిసయ్యుల గురించి, సద్దూకాయల గురించి ఆయన ఇక్కడ తెలియజేస్తున్నాడు. మనం ఏ విధంగా ఉన్నాము?
మనం ఏదైతే బోధిస్తున్నామో అది మన జీవితాల్లో మనం అమలు చేస్తున్నామా? మనం యథార్థంగా దేవుని ఎదుట ఇది యథార్థంగా మనం ఉన్నామా? ఇక్కడ ఏమంటాడంట, న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టితిరి. మనకి న్యాయం లేదు, కనికరం లేదు, విశ్వాసం లేదు, కానీ ఇవన్నీ ఉండాలని విశ్వాసులకు మాత్రం బోధిస్తాం. మన దగ్గర విశ్వాసం లేదు, కానీ విశ్వసించండి మీరు అని అనేక మంది చెప్తాం. కనికరించం ఎవరిని, కానీ కనికరం కలిగి ఉండండి అని అనేక మందికి చెప్తాం. కేవలం మనం 10వ వంతు చెల్లించడమే కాదు, కానీ దేవుని ఎదుటి యథార్థంగా ఉండాలి. ఒకసారి 2 తిమోతి 2:15 ధ్యానిద్దాం. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకున్నటకు జాగ్రత్త పడము. పౌలు భక్తుడు తన శిష్యుడైన తిమోతికి రాస్తూ దేవుని ఎదుటి ఏ విధంగా మనం ఉండడానికి జాగ్రత్త పడాలో ఆయన తెలియజేస్తున్నాడు. ఇందులో ఎంత యథార్థత ఉందో చూడండి. దేవుడి యొక్క నియమాలను, ఆయన ఇచ్చిన కట్టడాలను ఆయన ఏ విధంగా మనం ఉండమన్నాడో ఆ విధంగా ఉంటే మనం ఆయన ఎదురుగా యోగ్యంగా ఉంటాం. సిగ్గుపడనక్కర్లేని పనివానిగా ఉండాలంట. ఆయన ఇచ్చిన పనికి నువ్వు నిర్లక్ష్యం చూపకుండా సరైన రీతిలో ఆయన పని నువ్వు చేస్తే ఆయన ఎదురుగా నువ్వు సిగ్గుపడనక్కర్లేదు. ఇంకా ఏం చెప్తున్నాడు, సత్యవాక్యం సరిగా ఉపదేశించువానిగా ఉండాలంట. ఏదైతే మనం సత్యాన్ని పొందుకున్నామో దాన్ని యథార్థంగా, అంటే అది ఉన్నది ఉన్నట్టుగా మనం ఉపదేశించాలి. ఆ సత్యంలో ఉన్నది మన జీవితాల్లో నెరవేరుస్తూ, అంటే మన జీవితాల్లో దాన్ని అవలంబిస్తూ మన తోటి వారికి చెప్పాలి. ఈ విధంగా మనం దేవుని ఎదుట ఉండడానికి జాగ్రత్త పడాలి. పౌలు భక్తుడు కూడా తిమోతికి దేవుడి ఎదురుగా ఏ విధంగా మనం యథార్థంగా ఉండాలో తెలియజేస్తూ ఆయన ఈ విషయాలు చెప్తున్నాడు. సో మనం కూడా దేవుని ఎదురుగా యథార్థంగా ఉండాలి. వేషధారుల వలె వద్దు, వేషధారుల వలె ఉండకూడదు. మనం ఏదైతే చెప్తున్నామో అది మనం నేర్చుకుంటున్నాం. ఇప్పుడు ఏదైతే మనం అనేక మందికి చెప్పడానికి మనం నేర్చుకుంటున్నామో అది మన జీవితంలో మనం అమలు చేస్తూ ఉండాలి. అది అమలు చేస్తూనే అందరికీ చెప్పాలి. ఆ విధంగా దేవుని సన్నిధిలో యథార్థత కలిగి ఉండాలి. ఇది సేవకు వెళ్ళేటప్పుడు దగ్గర ఉండవలసిన విషయాల్లో 5వది యథార్థత. సేవకు వెళ్ళేటప్పుడు దగ్గర ఉండవలసిన విషయాల్లో 6వదిగా వాక్యంతో ఉదక స్నానం. ఎఫెసీయులకు 5వ అధ్యాయము 25వ వచనం నుంచి చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనం నుంచి. క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగా ఆయన తన ఎదుటి దానిని నిలువబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనను. దేవుడు సంఘాన్ని ఏ విధంగా అయితే ఆయన పవిత్రపరచాలనుకుంటున్నాడో మనల్ని కూడా, అంటే సేవకులుగా ఎవరినైతే పిలుస్తున్నాడో, సేవకు వెళ్ళాలని ఎవరైతే సిద్ధపడుతున్నారో వాళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళు గుర్తించుకోవాల్సిన విషయం ఏంటి, వాళ్ళు కట్టబోయే సంఘాన్ని ఏ విధంగా పవిత్రపరచాలంట, ఆయన వాక్యం అనే ఉదక స్నానం చేయించాలంట, వాళ్ళకి పరిశుద్ధపరచాలంట. పరిశుద్ధపరిచి నిర్దోషమైనదిగా దాన్ని మార్చాలంట. అంటే ఏ విధమైన కళంకము లేకుండా వాళ్ళు మార్చబడాలి. వాళ్ళు మార్చబడాలంటే ఆయన వాక్కు తప్ప మరి ఏది మనల్ని మార్చలేదు. ఆయన వాక్కుతో మాత్రమే మన మనసులు మారతాయి. ఆయన వాక్కుతో మాత్రమే మనం కడగబడతాం. అది పవిత్రమైనది కనుక ఆయన వాక్కుతో మన సంఘాన్ని మనం కట్టుకోవాలి. మనకు విధించిన నియమాలతో మన సంఘాన్ని మనం కట్టుకోవాలి. దేవుడు ఏ విధంగానైతే ఈ సంఘం పవిత్రంగా ఉండాలని తనకు తాను అర్పించుకున్నాడో మనం కూడా అదే కమిట్మెంట్ తో మన సంఘాన్ని పవిత్రంగా ఉండడానికి, పరిశుద్ధంగా ఉంచడానికి మనం ఆయన వాక్కుతో ఆ సంఘాన్ని మనం కట్టుకోవాలి. సేవకు వెళ్ళేటప్పుడు తను గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే తన సంఘాన్ని వాక్యం అనే ఉదక స్నానం చేయించాలి. తన సంఘానికి వాక్యం అనే ఉదక స్నానం చేయించాలి. ఇది 6వది. ఈ విధంగా ఒక సేవకు వెళ్ళేటప్పుడు
ఆరు విషయాల్లో దేవుడు నాకు తెలియజేసిన 6 విషయాలని మీతో పంచుకున్నాను. ఒకటి, ప్రత్యేకమైన పని కోసం మనం ఏర్పాటు చేయబడ్డాం అనే అవగాహన మనకి నిత్యము ఉండాలి. 2, మనకి ఆయన నియమించిన సరిహద్దులు అంటే ఆయన నియమాలు, ఆయన ఆజ్ఞల్లో మనం సంఘాన్ని కట్టాలి. 3, పేరు ప్రఖ్యాతుల వెనుక మనం వెంపర్లాడకూడదు. పేరు ప్రఖ్యాతులు మనకు సంబంధించినవి కావు, పేరు ప్రఖ్యాతులు లోక సంబంధమైనవి. ఒకవేళ నువ్వు దేవుని వెంబడించు, పేరు ప్రఖ్యాతులు నీకు వస్తాయి, అది సహితమైనదే, మంచిదే. కానీ నీవు పేరు ప్రఖ్యాతుల వెంబడి వెళ్ళొద్దు. 4వది, కక్ష సాధింపు చర్యలు. మన సంఘాన్ని మనం కట్టుకునేటప్పుడు దాన్ని ప్రేమతో కట్టుకోవాలి, కానీ వాళ్ళు మన పనులు చేయట్లేదని, వాళ్ళు మన మాట వింటలేదని కక్ష సాధించే విధంగా మన సంఘాలు మనం కట్టుకోకూడదు. 5వదిగా, యథార్థత. దేవుని ఎదుటిగా నీవు ఏ విధంగా యథార్థంగా ఉంటున్నావు అనేది మనం నిరంతరము చెక్ చేసుకుంటూ ఉండాలి. నువ్వు బోధించేది నీ జీవితంలో కూడా నువ్వు అవలంబించాలి. అది దేవుని ఎదుటిగా నువ్వు యథార్థంగా ఉండగలగాలి. 6వదిగా, నీ యొక్క సంఘాన్ని నువ్వు దేవుని యొక్క వాక్కుతో కట్టుకోవాలి. నీ సంఘాన్ని నువ్వు దేవుని యొక్క వాక్కుతో నిరంతరము దాన్ని ఉతక స్నానం చేయించాలి. అప్పుడే అది పవిత్రంగా మార్చబడగలదు. ఈ విధంగా సేవకు వెళ్ళేటప్పుడు మనం దగ్గర ఉండవలసిన విషయాలు ఇవి. సేవ చేయాలని సేవ గూర్చిన పిలుపుతో నేను ప్రార్థించినప్పుడు దేవుడు నాతో మాట్లాడుతూ నాకు నేర్పించిన విషయాల్లో కొన్ని మీతో పంచుకోవడానికి దేవుడిచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి దేవుడికి వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ వాక్య ధ్యానాన్ని ముగించుకుందాం. మహాపరిశుద్ధ వందనాలు, స్తోత్రములు తండ్రి. ఇచ్చిన వాక్యంను బట్టి వందనాలు. అవును తండ్రి, సేవకు వెళ్ళేటప్పుడు ఏ విధంగా ఉండాలో నాకు తండ్రి నాయన మీరు చెప్పిన విధంగానే తండ్రి నాయన నేను బోధించడానికి తండ్రి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు తండ్రి. కృప కలిగిన దేవా, మేమందరము తండ్రి నాయన మీలో యథార్థంగా కట్టబడి నీలో తండ్రి నాయన నిత్యము తండ్రి మీ చిత్తాన్ని తండ్రి నాయన అవలంబిస్తూ మీ చిత్తాన్ని తండ్రి ప్రకటించడానికి కావాల్సిన శక్తిని మాకు దయచేయమని సమస్తమును మీ చేతులకు అప్పగించుకుంటూ పరిశుద్ధమైన యేసయ్య పేరట అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. వందనాలండి.